బాగానే వచ్చిందా? ఎక్కడ అమ్మినా? అయితే ఇబ్బందులు ఏం రాలే కదా నీకు? ఎకరానికి ఒక బ్యాగ్ వేస్తారా? నీకు అసలు మిర్చి పెట్టి అవసరమే లేదు. పోయినసారి మద్దతు ధర బాగానే వచ్చిందా? ఎక్కడ అమ్మినా ఒడ్లు? ఇక్కడ కొన్ని మార్కెట్లో అమ్మినా, కొన్ని ఐకేప్ సెంటర్లో. డబ్బులు పడ్డాయి ఏమంటే ఇబ్బంది అయింది అన్న? 45 గంటల్లో డబ్బులు పడ్డాయి కదా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అంత టైం పట్టదు. నువ్వు అంటే ఆడ లారీ అది చేరుకున్న తర్వాత ఇల్లు చేరుకొని వాళ్ళు ఓకే అనాలి కదా, అన్న తర్వాత పడ్డాయి. రైతు భరోసా పడ్డదా? భరోసా పడ్డది, డబ్బులు పడ్డాయి కదా, 24,000 పడ్డాయి. పెట్టుబడులకు ఉపయోగపడ్డదా? అసలు రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం సన్న బియ్యం 3 నెలలకు ఒక్కసారి ఇచ్చి మంచిదైంది కాదు. ఊకే ఊకే కాకుండా. ఎంతమంది? 4 మీరు ఇంట్లో? 5? అంటే మా కొడుకు అలాగనే ఉంటుంది, నాది అలాగే ఉంటుంది. ఎన్ని వస్తాయి కొడుకు నేను కలిపి? ఉండేది ఒక్కడనేగా? వేరే నీకెన్ని వస్తాయి? 4, 12 కిలోలు. 12 కిలోలు సరిపోతున్నాయా? 12 కిలోలు సరిపోతాయి. పంట పండించుకునేవి అవి కూడా ఉంటాయి, సొంత పంట. నమస్తే. ఈ మొగిలి పాకాటు వెలువడుతుంది, ఈ కాజ్వే నుంచి పోతున్నాయి, వెలుగుతుంది ఇక. మరి ఎంత క్లియర్ అన్నారు? వాగు మొదలైంది. ఇది ఇంకా ఆ గ్రామ ఎవరు తహసీల్దార్, మేజిస్ట్రేట్, నీ సిబ్బంది అంటే రెవెన్యూ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ వాడుకోవచ్చు. పోలీసు కూడా చెప్పు. ఎఫ్ఐఆర్ చేసి ట్రాన్స్ఫర్ పెట్టి కాకపోతే పెట్టమన్నారు. మరి ఆల్రెడీ బైకులతో దాటుతున్నది, ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఏమన్నా అయితే.